ధ్యానయోగం ధారణా మార్గం. నామరూపాలతో ఏర్పడిన ప్రపంచంలో కేవలం దృశ్య శ్రవణాలను ఆధారంగా చేసుకొని తాత్కాలికమైన వాటిని ఆహా ఎంత అద్భుతం, ఏమి ఆనందం అంటూ మురవడం కాదు. సృష్టిలో ఆత్మతేజస్సుకు మించిన అద్భుతం లేదు. ఆత్మతేజస్సులోని స్వాత్మానందానికి మించిన ఆనందం లేదు. ఇది స్వానుభవంతో మాత్రమే తెలుస్తుంది. ఎవరి స్వానుభవం వారిది. ఇతరులకు ఏ మాత్రం అర్థం కాదు. స్వాత్మానంద సాధనను ఇతరులకు చెప్పవచ్చు. స్వానుభవాలను వినే ఆసక్తి కలవారికి తెలుపవచ్చు. కానీ స్వాత్మానందానుభూతిని మాటలలో తెలుపడం కష్టం. ఒకవేళ తెలిపినా అర్థం కాదు. అర్థం చేసుకోలేరు. పైగా నమ్మరు. కంటికి కనపడదు. కట్టుకథలాగా అనిపిస్తుంది. విమర్శిస్తారు, నిందిస్తారు. ఇదంతా పూర్తిగా వ్యక్తిగతమైంది. ఎవరికి వారికి వారి స్వానుభవంలో తెలుస్తుంది తప్ప నిరూపించుటకు అవకాశం ఉండదు. ప్రత్యక్షంగా కళ్లకు కనిపించేవి నమ్మశక్యం కాకుండా ఉంటాయి. నమ్మకం కుదిరినా కొద్ది రోజుల్లో మర్చిపోతారు. లోకం అవకాశవాదానికి అలవాటు పడింది. తాత్కాలిక సుఖం, స్వార్థం తప్ప వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరు. నిజం తెలిసినా ఒప్పుకోవడం కష్టం. అనేక సందేహాలు, ఎక్కడ లేని అనుమానాలతో కాలం గడపడానికే ఎక్కువ ఇష్టపడతారు. స్వాత్మానందానుభూతిని పొందిన వారు ఇవేమీ పెద్దగా పట్టించుకోకుండా ఉదాసీన భావంతో మౌనంగా కాలం గడుపుతారు. శరీరం ఉన్నంత వరకు, అంటే విదేహముక్తి కలిగే వరకు సహనంతో ఉంటారు. తెలిసినవి చెప్పరు. ఒకవేళ చెప్పే ప్రయత్నం చేసినా వినేవారికి అవగాహన అగుట కష్టం. కేవలం ఆ స్థాయిని గురించిన వారే వారిని అనుసరిస్తుంటారు. మిగతా వారు వారి దివ్యాశీస్సులు, అనుగ్రహం లభిస్తే చాలు అని తృప్తి చెందుతారు. ధ్యానప్రస్థం.